ఇక్కడ ఎవరైతే పిరికి వారుగా ఉన్నారో, ఎవరైతే ప్రతి విషయం కొరకు మీరు భయపడుతూ ఉన్నారో, ఈరోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మనివ్వలేదు. హల్లెలూయా. ఈరోజున మీ 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 యొక్క భవిష్యత్తు నిమిత్తం మీరు భయపడుతున్నారా? దేవుని మీద విశ్వాసం లేనట్టే. మీ ఫైనాన్షియల్స్ నిమిత్తం బాధపడుతున్నారా, భయపడుతున్నారా? దేవుని మీద విశ్వాసం లేదా? మీ కుటుంబ పరిస్థితుల నిమిత్తము మీరు భయపడుతున్నారా? దేవుని మీద విశ్వాసం లేనట్టుగా జీవిస్తున్నారేమో. దేని విషయంలో కూడా మీరు భయపడద్దు. పరిశుద్ధాత్మ మీలో ఉంది అన్న విషయం మీరు గమనించండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్న విషయం గమనించండి. ఈరోజు మీరు విలువ లేని వారు కాదు, దేవుని యొక్క స్వరక్తంలో కొనబడిన వారు, ఆయన ద్వారా సంపాదించబడిన వారు. యేసుక్రీస్తు వారు క్లియర్గా మనతో మాట్లాడుతున్నారు, మీకు నేను పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఈ రోజున యోబు యొక్క జీవితాన్ని మీరు గమనించినట్లయితే, ఎప్పుడు మనం యోబు గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి ఎంత నమ్మకస్తుడిగా జీవించాడని మనం మాట్లాడుతూ ఉంటాము. తనకున్న సమస్తాన్ని తను కోల్పోయినప్పుడు తన సొంత స్నేహితులు వచ్చి యోబును ద్వేషించారంట. ఇదిగో నువ్వు ఏం పాపం చేసావో, ఏం అతిక్రమం చేసావో, దేవునికి విరోధంగా ఏం చేసావో, అందుకే దేవుడు నీ జీవితంలోకి ఈ కష్టాన్ని అలౌ చేశాడు, ఈ యొక్క శోధనను అనుమతించాడు, ఈ అనారోగ్యం అనుమతించాడు. నువ్వు ఏం పాపం చేసావో అని యోబు స్నేహితులు యోబుతో అంటం ప్రారంభించారంట. ఇక్కడ మీరందరూ అనుకుంటారు, చచ్చి ఏం స్నేహితులు అండి వాళ్ళ నిజమైన స్నేహితులు కానే కాదు అని అనుకుంటారు. కానీ మనకు కనపడుతుంది ఆ స్నేహితులు మాత్రమే. కానీ ఆ స్నేహితులు వెనక వారితో ఆ మాటలు మాట్లాడిస్తుంది ఎవరు? అపవాదైన సాతాను. అలలు కాదు, ఆ అలలను ముందుకు నెడుతున్న గాలిని ఆపాలి. హల్లెలూయా. యోబు యొక్క భార్య, నువ్వు ఇలా బ్రతకడం కంటే కూడా నువ్వు దేవుని దూషించి చచ్చిపోంది. చిచ్చి, ఇలాంటి భార్య కష్టంలో తనతో పాటు ఉండాల్సింది, తన కొరకు ప్రార్థించాల్సిన భార్య ఇలా మాట్లాడుతుందా అని మనందరం అనుకుని ఉండొచ్చు. కానీ ఆ భార్యతో అలా మాట్లాడించింది అపవాదైన సాతాను. దేవుని ఒక్క మాట దూషించిన అపవాది గెలిచుండేవాడు. కానీ యోబు అపవాదిని గెలవనివ్వల. యోబు అక్కడున్న మనుషుల వైపు చోట్ల హీ ఈజ్ లుకింగ్ ఎట్ ద రియల్ ఎనిమీ. నా శత్రువు నా భార్య కాదు, నా శత్రువు నా స్నేహితులు కాదు, వాళ్ళతో అలా మాట్లాడిస్తున్న అపవాది అయిన సాతాను అని యోబు చూశాడు గనక, తన ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి గనక యోబు తిరిగి వారిని ఒక మాట అనలేదు, వారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయి దేవుని ఒక మాట అనలేదు. హల్లెలూయా. ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారిని 30 వెండి అమ్మివేశాడు. కానీ ఆ ఐడియా ఎవరిది? అపవాది అయిన సాతానుది. ఈ రోజుకి కూడా అది జరిగి 2000 సంవత్సరాల పైన దాటింది. కానీ ఈ రోజుకి కూడా అందరూ ఇస్కరియోతు యోధ అంటే ఏ ఒక్కరు కూడా రేపొద్దున మీ పిల్లలకి పేర్లు పెట్టమంటే ఇస్కరియోతు యోధ అని పెట్టమంటే నేను పెడతానంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. చిచిచి. యేసుక్రీస్తు వారితో కాడు 3.5 సంవత్సరాలు సేవ చేశాడండి, ఎంతో నమ్మకంగా జీవించాడండి, ఒక్క రిమార్క్ లేదండి లైఫ్లో. కానీ ఆ ఒక్క పనిని బట్టి అందరూ ద్వేషిస్తారు. కానీ Judas is not the real enemy. The evil, the Satan is the real enemy. సౌలు దావీదును అనేక సంవత్సరాలు తరిమాడు. కానీ సౌలు కాదు అసలైన శత్రువు, అపవాదిన సాతాను అసలైన శత్రువు. ఈ రోజున దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉండే కుటుంబాన్ని ఎంత మాత్రం కూడా మీరు ద్వేషించొద్దు. మనకు ఆశీర్వాదకరంగా ఉండే మన భార్యను, భర్తను వారితో ఆర్గ్యూ చేయొద్దు, వారితో గొడవపడద్దు. అసలు ఆల్వేస్ ట్రై టు ఫైండ్ అవుట్ వాట్స్ ద రూట్ కాజ్. ఎక్కడ వస్తుంది గొడవ? దేని కొరకు వస్తుంది గొడవ? మన యుద్ధము మన కుటుంబంతో కాదు, మన యుద్ధము మన భర్తతో కాదు, మన యుద్ధము మన భార్యతో కాదు. వారితో అలా మాట్లాడుస్తున్న అపవాదైన సాతానుతో వాడిని ఓడించాలి అని అంటే కుటుంబ ప్రార్థన ప్రతి కుటుంబంలో జరగాలి. హల్లెలూయా. నా మాటతో అంగీకరిస్తున్నారా? నా మాటతో అంగీకరిస్తున్నారా? ఏ గృహంలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో, ఏ గృహంలో అయితే కన్నీటి ప్రార్థన ఉండదో, ఏ గృహంలో అయితే అసలు ప్రార్థనే ఉండదో, ఆ గృహంలో అపవాదికి స్థావరం మీరు ఇచ్చినట్లు, ఆ గృహంలో అపవాదికి చోటు ఇచ్చినట్లు. వాడికి చోటిస్తే డిస్ట్రక్షన్, డివిజన్ అండ్ ఫియర్, దొంగతనము, హత్య, నాశనం, ఈ 3 ఆ గృహాల్లో ఉంటాయి.
నేను చెప్తున్న మాట ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక్క 21 రోజులు నేను చెప్పింది చేస్తారా? ఒక్క 21 రోజులు, 100 రోజులు చేయమన్నాను, కష్టం కొంచెం. 21 రోజులు మీ కుటుంబంలో ఎవరితో అయితే మీకు ప్రాబ్లం ఉందో ప్రతిరోజు కూడా వారిని దీవిస్తూ వారితో మాట్లాడగలరా? ప్రతిరోజు కూడా 21 రోజులు వారి మీద దీవెన ప్రకటించగలరా?